So hi everyone. So మనము ఇంతకుముందు క్లాస్లో 11.1 ఎక్సర్సైజ్ సో ఫిఫ్త్ ప్రాబ్లం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. సో టుడే కమ్ టు ద సిక్స్త్ వన్. సో 11.1లో సిక్స్త్ ప్రాబ్లం, ఓకేనా. సో ఇప్పుడు సిక్స్త్ ప్రాబ్లం చూసుకుంటే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ, ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ X ఆర్ acute angles such that cos A is equal to cos X, then so that యాంగిల్ A is equal to యాంగిల్ X. సో ఇక్కడ క్లియర్ చూడండి, ఒక రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒకటి ఏబిసి ఒకటి ఉంది, అలాగే ఇంకొకటి XYZ. సో ఏబిసి అలాగే XYZ అనే ఒక టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. యాంగిల్ ఏ యాంగిల్ X ఈ రెండు ఎక్యూట్ యాంగిల్స్ అన్నాడు. అంతే అంత. సో ఎక్యూట్ యాంగిల్స్ అంటే 90 కంటే తక్కువ అని అర్థం. అలాగే cos A is equal to cos X అన్నాడు, అంటే cos A is equal to cos X అన్నాడు. అదే గివెన్ కండిషన్. కానీ యాంగిల్ ఏ ప్రూవ్ చేయమన్నాడు. యాంగిల్ ఏ యాంగిల్ X అనేవి ఈక్వల్ అని మనకి ప్రూవ్ చేయమన్నాడు. సో ఇది చాలామంది రకరకాలుగా చేస్తారు. ఎలాగంటే వాడు ఇచ్చింది ఏంటి, గివెన్ cos A is equal to cos X, అంతేనా. సో cos A is equal to cos X అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. cos A అంటే ఏం చెప్తాం మనకి. సో రూల్గా అయితే cos ఏంటి, సో cos అంటే ఏంటాం, cos θ is equal to సో ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంతే కదా. సో మనకి cos θ ఏం చెప్తుంది, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ యాంగిల్ ఏ తీసుకుంటున్నాం. cos A అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ ఏంటి AB బై హైపోటెన్యూస్ ఏది AC ఈజ్ ఈక్వల్ టు, సో మనకి cos X అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ. సో cos θ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఎడ్జసెంట్ ఏది XY బై హైపోటెన్యూస్ ఏది XZ, ఓకేనా. సో మనకి cos A is equal to cos X వాడు ఇచ్చిన కండిషన్ ఇది. cos A is equal to cos X. ఇక్కడ cos A అంటే ఏంటి, ఈ ఫిగర్ నుండి చూసుకుంటే AB బై AC వచ్చింది. అలాగే cos X అంటే ఈ ఫిగర్ నుండి తీసుకుంటే XY బై XZ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ 1 అనుకోండి. సో మనకి ఇక్కడ ఏబి ఒకటి అలాగే ఏసీ ఒకటి యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము వాడు ప్రూవ్ చేయమనాల్సింది ఏంటి, cos A is equal to యాంగిల్ ఏ is equal to యాంగిల్ X అని ప్రూవ్ చేయమన్నాడు. యాంగిల్ ఏ is equal to యాంగిల్ X అవ్వాలంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలంటే ఈ రెండు ట్రయాంగిల్స్ సిమెట్రిక్ అవ్వాలి కదా. రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవ్వాలి. ఈ రెండు కాంగ్రెంట్ ఎప్పుడైతే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా, సిమిలారిటీ రూల్స్ యూజ్ అయ్యి. సో ఆల్రెడీ మనం 9th క్లాస్లో సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ వస్తుంది. సో దాన్ని బట్టి ఇప్పుడు ఏవైనా కొన్ని ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయితే దాని యొక్క సైడ్స్ కానీ దాని యొక్క యాంగిల్స్ కానీ ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్ అనేది ప్రూవ్ చేయాలి. దట్ మీన్స్ ఈ రెండు ఒకదానికి ఒకటి కాంగ్రెంట్ అని ప్రూవ్ చేయాలి. ఒకదానికి ఒకటి కాంగ్రెంట్ అని ప్రూవ్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, సైడ్స్ రేషియో అనేది ఈక్వల్ అని ప్రూవ్ అయితే అయిపోయింది. AB బై XY ఈజ్ ఈక్వల్ టు BC బై YZ ఈజ్ ఈక్వల్ టు AC బై XZ అని ప్రూవ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి AB బై AC అలాగే వచ్చింది, చూసారు. AB బై AC ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ XY బై XZ. సో ఇదంతా వచ్చింది మనకి. సో మనకి ఇంకా కావాల్సింది ఇంకొకటే మనకి. సో ఇప్పుడు క్లియర్గా చూడండి. సో మనకి ఇంకేం మిగిలిపోయింది ఇందులో. సో సో ఈ XY ఇక్కడ తీసుకొచ్చి AC ఇక్కడ పంపించాడు. ఎందుకంటే ఈక్వల్గా ఉన్నాయి కదా. లెఫ్ట్ సైడ్లో ఉండే న్యూమరేటర్ అనేది రైట్ సైడ్కి వస్తే ఏమైపోతుంది, డినామినేటర్కి వచ్చేస్తుంది. AB బై XY ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ న్యూమరేటర్ అవతలకి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ డినామినేటర్ అవతలకి వెళ్తే న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. సో XZ. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, ఓకేనా. సో స్మాల్ చేంజ్ అంతే. ఈ AC అనేది ఇక్కడ పంపించాం రైట్ సైడ్కి. సో ఈ XY అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే డినామినేటర్లోకి వచ్చింది. ఎందుకు అలాగ పంపించాం డౌట్ అంటే, మనకి క్లియర్గా ఈ రెండు కాంగ్రెంట్ అని ప్రూవ్ అవ్వాలంటే సైడ్స్ రేషియో అనేది ఈక్వల్ అవ్వాలి. సైడ్స్ రేషియో అంటే AB బై XY ఈజ్ ఈక్వల్ టు అలాగే BC బై YZ ఈజ్ ఈక్వల్ టు అలాగే AC బై XZ, అంతే కదా. సో ఈ సైడ్ బై ఈ సైడ్ ఈక్వల్ టు BC బై YZ ఈక్వల్ టు AC బై XZ. సో ఇది ఈక్వల్ అని ఇలా ప్రూవ్ చేస్తే మనము అప్పుడు ఈ రెండు కాంగ్రెంట్ అని ప్రూవ్ అవుతాయి. అప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X అనేది ఈక్వల్ అయిపోతే అది మనకి క్వశ్చన్ ప్రూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే AB బై XY ఇది ఒకటి వచ్చేసింది, అలాగే AC బై XZ, ఓకేనా. AC బై XZ. సో ఈ రెండు మనకి ఆల్రెడీ ఈక్వల్లోనే ఉన్నాయి. సో ఇంకా రావాల్సింది మిడిల్ వన్. సో అది రావాలి కాబట్టి ఇక్కడ క్లియర్ చూడండి, BC బై
వైజెడ్. therefore బీసీ బై వైజెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ ఇక్కడ బీసీ క్యాలిక్యులేట్ చేయండి. ఫర్ యూజింగ్ ఇక్కడ పైథాగరస్ లా అప్లై చేసినాం అనుకో, బై యూజింగ్ పైథాగరస్ లా. సో ఇప్పుడు మనం పైథాగరస్ లా అప్లై చేసాం. ఫస్ట్ ఫిగర్ చూడండి, ఇక్కడ ఏమవుతుంది పైథాగరస్ లా? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. అంతేనా? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు క్లియర్గా చూడండి, సో దీని అందరినీ ఈక్వల్ టు కే అని అనుకుందాం. ఓకేనా? సో దీని ఈక్వేషన్ అన్నాను అండి, ఈక్వల్ టు కే. ఓకేనా? సో ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై బై వైజెడ్. ఎందుకంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని వాడు ఇచ్చాడు కదా క్వశ్చన్. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని ఇచ్చాడంటే ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై బై ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే అని అనుకుందాం మనం. ఓకేనా? సో కే అని అనుకున్నాక ఎందుకు అలా అనుకున్నాం? అది కాన్స్టెంట్ కదమ్మా. సో అక్కడ కే అనేది కాన్స్టెంట్ కదా, సో అందువల్ల కే అనేది అనుకుందాం. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనకు కావాల్సింది ఏది? బీసీ. ఎందుకంటే ఇక్కడ మనం బీసీ బై వైజెడ్, ఇక్కడ రెండు ఆల్రెడీ వచ్చేసాయి, ఇంకా రావాల్సింది బీసీ బై వైజెడ్ కాబట్టి బీసీ తీసుకుందాం. ఇప్పుడు ఈ బీసీ ఒకటే వైపు నుంచి అది పంపించాను. ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అవుతుంది. అంతేనా? ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అవుతుంది. సో అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ క్లియర్గా చూడండి అమ్మా, సో ఇందులో దేన్ని ఒకదాన్ని ఇక్కడ క్లియర్ చూడండి, ఇక్కడ మనకి ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే. ఇక్కడ ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై బై ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే కదా. అప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. దేర్ఫోర్ ఏబీ ఈజ్ ఈక్వల్ మనకు కావాలంటే ఏమవుతుంది? కే ఇంటూ ఏసీ. అంతేనా? సో ఏసీ అతనికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే ఇక్కడ ఏబీ బదులుగా కే ఇంటూ ఏసీ అని రాయొచ్చు. అంటే ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ బదులుగా కే ఇంటూ ఏసీ అంటే ఏబీ స్క్వేర్ బదులుగా ఏమవుతుంది? కే స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్గా రాయొచ్చు. అంతేనా? సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఎందుకు? బై పైథాగరస్ లా. ఇప్పుడు ఈ ఏసీ స్క్వేర్ ఇక్కడ మనకు కావాల్సిన బీసీ స్క్వేర్ కాబట్టి ఏబీ స్క్వేర్ తీసుకొచ్చేయండి లెఫ్ట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనము ఈ ఏబీని ఏసీ కింద కన్వర్ట్ చేద్దాం. ఎలా కన్వర్ట్ చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ ఏదో కాన్స్టెంట్ మీన్స్ ఎనీ నెంబర్ ఏదైనా కే అనుకున్నాం మనం. అప్పుడు మనకి ఈ సో ఇక్కడ మనకి ఏబీ కావాలంటే ఏమవుతుంది? ఇక్కడ ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ కాన్స్టెంట్ కదా. సో అప్పుడు ఏబీ కావాలంటే ఏసీ కింద మల్టిప్లై అవుతుంది. సో అప్పుడు ఏబీ బదులుగా కే ఇంటూ ఏసీగా రాసుకోవచ్చు. కే ఇంటూ ఏసీ అంటే ఏబీ స్క్వేర్ కదా ఇక్కడ, అంటే కే స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ కదా. సో అప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఏసీ స్క్వేర్ కామన్ తీయండి రెండింటిలో. ఇక్కడ రెండింటిలో ఏసీ స్క్వేర్ అనేది కామన్ ఉంది కదా. సో ఏసీ స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది? 1 మైనస్ కే స్క్వేర్ వస్తుంది. అంతేనా? 1 మైనస్ కే స్క్వేర్ వస్తుంది. అంతేనా? సో 1 మైనస్ కే స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. మనకు కావాల్సింది బీసీ ఇక్కడ మనకి కదా, ఎందుకంటే ఇక్కడ బీసీ బై ఎక్స్వై అంటే ఓన్లీ బీసీ కావాలి కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ ఈ స్క్వేర్ అతనికి వస్తే రూట్ అవుతుంది. అంటే రూట్ ఏసీ స్క్వేర్ బై 1 మైనస్ కే స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏసీ స్క్వేర్ ఉందంటే బయటకు వచ్చేస్తే ఏమవుతుంది? సింగిల్ ఏసీ అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ మిగతాదంటే అలా ఉండిపోతుంది 1 మైనస్ కే స్క్వేర్. అంటే బీసీ బదులుగా ఏం రాయొచ్చు? ఏసీ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ కే స్క్వేర్గా రాయొచ్చు. అవును కదా. సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఎలా వచ్చింది అన్నది, సో అది మీరు తర్వాత పక్కన రఫ్లో రాసుకోండి. ఓకే. సో ఇప్పుడు మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బీసీ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ వైజెడ్ చూడండి, ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఏం చెప్తుంది మనకి? హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఎక్స్జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఎక్స్వై స్క్వేర్ ప్లస్ వైజెడ్ స్క్వేర్. ఇప్పుడు క్లియర్గా మనకు కావాల్సింది వైజెడ్ కదా, అంతేనా? సో ఇప్పుడు మనకి వైజెడ్ కావాలి కాబట్టి ఇది అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. అప్పుడు ఆ వైజెడ్ స్క్వేర్ అనేది ఆ సైడ్ అలా ఉంచేయండి, రైట్ సైడ్ ఏమవుతుందా? ఎక్స్జెడ్ స్క్వేర్ ఉంది మైనస్ ఈ ఎక్స్వై స్క్వేర్ ఎందుకు వస్తా? ఎక్స్వై స్క్వేర్ అవుతుంది.
ఓకేనా. సో ఇంతకు ముందు మనం అయితే ఏబీ బై ఏసీకి ఉంటే ఏపీని కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు XY బై వైజెడ్ ఉంది కదా, XY బై వైజెడ్ ఉంటే ఇక్కడ XYని కన్వర్ట్ చేయాలి. సో XYని ఎలా రాయాలి, ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, XY బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు K అనుకున్నాం కదా. సో ఇదంతా K అయ్యింది కదా. సో ఇది ఈక్వల్ టు K, అలాగే ఇది ఈక్వల్ టు K అవుతుంది. సో XY బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు K అయితే ఇప్పుడు XY ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వైజెడ్ కింద మల్టిప్లై అవుతుంది, K ఇంటూ వైజెడ్. అంటే XY బదులుగా K ఇంటూ వైజెడ్ రాసుకోవచ్చు. అంటే XZ మైనస్ వైజెడ్, ఎందుకంటే XY బై XZ ఈజ్ ఈక్వల్ టు K కదా. సో అప్పుడు దేర్ఫోర్ XY ఈజ్ ఈక్వల్ టు XZ ఎవరికి వెళ్తే K ఇంటూ XZ అయింది. సో అప్పుడు XZ స్క్వేర్ మైనస్ XY బదులుగా ఏం రాసుకోమన్నాను నీకు, K ఇంటూ XZ కదా, అంటే K స్క్వేర్ ఇంటూ XZ స్క్వేర్. ఎందుకు XY బదులుగా K ఇంటూ XZ అయితే XY స్క్వేర్ బదులుగా ఏమవుతుంది, హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే K స్క్వేర్ ఇంటూ XZ స్క్వేర్ అంటే ఈక్వల్ టు YZ స్క్వేర్. ఇక్కడ మనం చూడండి YZ స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చింది, YZ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది, XZ స్క్వేర్ మైనస్ K స్క్వేర్ ఇంటూ XZ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిలోన XZ స్క్వేర్ అనేది కామన్గా ఉంది, సేమ్ దానిలాగే XZ స్క్వేర్ అనేది కామన్ తీస్తే 1 మైనస్ K స్క్వేర్ అవుతుంది. ఇక్కడ YZ స్క్వేర్ ఉంది, ఇక్కడ మనకు కావాల్సింది YZ. సో అప్పుడు ఈ స్క్వేర్ అవుతుంది వెళ్తే రూట్ అవుతుంది. సో రూట్ అయినప్పుడు ఈ XZ స్క్వేర్ ఉంది కదా, ఇది రూట్ నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి బయటికి ఓన్లీ XZ వస్తుంది. ఇంకా మిగిలింది ఇదంతా హోల్ స్క్వేర్ ఉంటే క్యాన్సిల్ అయ్యి ఉండేది, బట్ హోల్ స్క్వేర్ లేదు కదా. సో అందువల్ల 1 మైనస్ K స్క్వేర్ అనేది ఉండిపోతుంది. సో అంటే ఫైనల్గా మనము క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ YZ బదులుగా ఏమొచ్చింది మనకి, XZ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ K స్క్వేర్ వచ్చింది, అంతేనా. సో ఇదంతా రఫ్లో మీరు చేయండి సైడ్ది, ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా BC బై YZ ఈజ్ ఈక్వల్ టు AC బై XZ అనేది వచ్చింది. సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఈ రెండు 1 మైనస్ K స్క్వేర్ 1 మైనస్ K స్క్వేర్ క్యాన్సిల్, ఏమొచ్చింది, BC బై YZ ఈక్వల్ టు AC బై XZ వచ్చింది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1లో ఏం చెప్తుంది మనకి, AC బై XZ అనేది దేనికి ఈక్వల్ అని చెప్తుంది, AB బై XYకి ఈక్వల్ చెప్తుంది. ఎక్కడ AC బై XZ ఈక్వల్ చెప్తుంది, BC బై YZ. అంటే ఇక్కడ ఇది సేమ్, ఇక్కడ ఇది సేమ్, బట్ ఇక్కడ ఇది దీనికి ఈక్వల్, ఇక్కడ ఇది దీనికి ఈక్వల్. దేర్ఫోర్ ఈ మూడు ఈక్వల్ అయితే లేదు. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏమవుతుంది, AB బై XY ఈజ్ ఈక్వల్ టు AC బై XZ ఈక్వల్ టు BC బై YZ అయింది. సో ఇప్పుడు ఈ మూడు ఈక్వల్ అవుతుంది. ఈ మూడు ఈక్వల్ ఎప్పుడైతే అయ్యిందో సో ఈ రెండు కాంగ్రెంట్ అవుతుంది. దేర్ఫోర్ ఎందుకంటే సైడ్స్ వేసి ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ కూడా కాంగ్రెంట్ అవుతుంది. దేర్ఫోర్ ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ XYZ. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ ఇప్పుడు అయ్యో, రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. దేర్ఫోర్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X. సో ఇదే క్వశ్చన్, ఆన్సర్ కంప్లీట్. సో కమ్ టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాము. 8th క్వశ్చన్, సారీ 7th క్వశ్చన్. ఇక్కడ 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే cot θ ఈజ్ ఈక్వల్ టు 7/8 ఇచ్చాడు. అంటే గివెన్ cot θ ఈజ్ ఈక్వల్ టు 7/8. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంథింగ్ ABC ఏదో తీసుకున్నాం, ABC అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏ ట్రయాంగిల్ అని మెన్షన్ చేయలేదు. సో మన ఇష్టం, మనం ఏదైనా తీసుకోవచ్చు. ABC అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే డేటాగా తీసుకుంటే, అక్కడే డేటాగా తీసుకుంటే cot θ అంటే ఏంటి, cot అంటే ఏంటి, ఎడ్జసెంట్ బై ఆపోజిట్. సో cot θ అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్. సో ఇక్కడ ఎడ్జసెంట్ ఏంది, ఇక్కడ θ ఇది ఏ దగ్గర తీసుకున్నాం కాబట్టి ఎడ్జసెంట్ ఏది ఫ్రమ్ ఫిగర్. సో cot θ అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్ అని తెలుసు. ఇక్కడ ఎడ్జసెంట్ ఏది AB బై ఆపోజిట్ ఏది BC, అంతేనా. ఎడ్జసెంట్ ఇది, ఆపోజిట్ θకి ఆపోజిట్ సైడ్ ఉన్నది BC ఈజ్ ఈక్వల్ టు 7/8 ఇచ్చారు. సేమ్ ఇందాకట్లాగింది.
ఇందాక లాగానే తీసుకుంటే ఇప్పుడు దేర్ ఫర్ ఏబీ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, ఇది రేషియో లాగా ఉంది కాబట్టి ఏబీ ఈజ్ ఈక్వల్ టు 7K అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు 8K అని తీసుకోవాలి. సో ఇప్పుడు ఏబీ ఈజ్ ఈక్వల్ టు 7K అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు 8K వచ్చింది. సో మనకి ఏసీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో బై యూజింగ్ పైథాగరస్ లా, సో పైథాగరస్ లా అప్లై చేద్దాం మనం. సో పైథాగరస్ లా అప్లై చేస్తే ఏమొస్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంతేనా. సో ఏసీ స్క్వేర్ ఎంత మనకి అదే తెలీదు, కనుక్కోవాలి. సో అలా ఉంచేద్దాం. ఏబీ స్క్వేర్ ఎంత 7K హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఎంత 8K హోల్ స్క్వేర్. 7K హోల్ స్క్వేర్ అంటే 49K స్క్వేర్ ప్లస్ 64K స్క్వేర్, ఎందుకంటే 8K స్క్వేర్ అంటే 8 64K స్క్వేర్. సో 49 ప్లస్ 64 ఎంత, సో 113 K స్క్వేర్. దేర్ ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √113K స్క్వేర్ అంతేనా. దాని అర్థం √113K అంతే కదా. సో √113K స్క్వేర్ అంటే K స్క్వేర్ ఉంది కాబట్టి K బయటకు వచ్చేస్తుంది, అంటే K ఇంటూ 1√113 అవ్వచ్చు కదా, √113K అవ్వచ్చు. ఓకేనా. సో ఇప్పుడు K ఏసీ వాల్యూ ఎంత వచ్చింది, √113K. ఓకేనా. సో ఇప్పుడు ఏసీ వాల్యూ కూడా వచ్చేసింది మనకి. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు మనకి, ఫస్ట్ క్వశ్చన్. సో 7th వన్లో ఫస్ట్ క్వశ్చన్ 1 + sin θ ఇంటూ 1 - sin θ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ. సో ఇప్పుడు ఒక్కొక్కసారి sin θ కనుక్కొని ఒక్కొక్కరు ఎలా చేస్తారంటే, ఇక్కడ sin θ అంటే ఎంత, sin θ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ వేస్తారు ఇంటూ 1 - ఇక్కడ మళ్ళీ sin θ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ వేస్తారు. సో అలా వేసేకంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇది ఎలా ఉంది, A + B ఇంటూ A - Bలా ఉందా లేదా. A ప్లస్లో 1 ఉంది, B ప్లస్ sin θ ఉంది అంతే. A + B ఇంటూ A - B ఫార్ములా ఏంటి, A + B ఇంటూ A - B ఫార్ములా A² - B². సో అందువల్ల ఏమైతుంది, 1² - sin² θ. సో 1² - sin 1² అంటే 1, సో అంటే 1 - sin² θ. సేమ్ అలాగే కిందది కూడా అలాగే ఎలా వస్తుంది, 1 - cos² θ. సో మనకి ఒక ఐడెంటిటీ ఉంది, ఏమైనా ఉంది, sin² θ + cos² θ = 1. సో దాని నుండి ఈ ఒక్క cos² కావాలంటే ఏమొస్తుంది, ఈ sin² అవతల పంపించలేదు, 1 - sin² θ అవుతుంది. ఒకవేళ sin² మనకు కావాలనుకుంటే ఈ cos² అవతల పంపించలేదు, అంటే 1 - cos² θ అవుతుంది. సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 - sin² θ ఉంది, అంటే 1 - sin² θ ఎలా రాయొచ్చు, cos² θగా రాయొచ్చు. అలాగే 1 - cos² θ ఎలా రాయొచ్చు, sin² θగా రాయొచ్చు. సో ఇప్పుడు cos² θ బై sin² θ అంటే tan² θ అంతేనా. cos బై sin ఏమొస్తుంది, tan వస్తుంది. sin బై cos అయితే సారీ cos బై sin cot² θ అవుతుంది, ఎందుకంటే sin బై cos అంటే tan, cos బై sin అంటే cot. సో ఆల్రెడీ మనకి గివెన్లో ఏమి ఇచ్చాడు, cot 8 = 7/8 ఇచ్చాడు. ఇప్పుడు cot² అంటే 7/8 హోల్ స్క్వేర్ అంటే 49/64. సో ఇదే ఆన్సర్. ఇందులో మళ్ళీ సెకండ్ వన్ ఇచ్చాడు. సో ఇప్పుడు సెకండ్ వన్ కొనుక్కోండి. ఓకే, సో సెకండ్ వన్ కనిపెండి. సో అది అలా ఉంచండి. సో మనకి సెకండ్ క్వశ్చన్, 7th క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 1 + sin θ బై cos θ అన్నది. 1 + sin θ బై cos θ. సో ఇక్కడ ఈ cos θ అనేది 1కి చెందుతుంది, అలాగే sin θకి చెందుతుంది, అంటే 1/cos θ ఉంది, అలాగే ఈ ప్లస్ కాస్త ప్లస్ బై sin θ బై cos θ. ఓకేనా, ఎందుకంటే ఈ cos θ అనేది 1కి చెందుతుంది, అలాగే sin θకి చెందుతుంది. సో స్ప్లిట్ చేస్తున్నాం, స్ప్లిట్ చేస్తే 1/cos θ ప్లస్ sin θ బై cos θ వచ్చింది. 1/cos θ అంటే ఏంటి మనకి, secant θ అంతేనా. 1/cos θ అంటే రెసిప్రోకల్, ఈ కాస్ కాస్త బయటకు వెళ్తే సీకెంట్గా మారిపోతుంది, ప్లస్ sin బై కాస్ అంటే tan θ. ఓకేనా, sin బై కాస్ అంటే tan θ. సో ఇప్పుడు మనకి సీకెంట్ θ అంటే ఏంటి చూడండి. సో సీకెంట్ θ అంటే ఏంటి మీకు తెలుసు, సీకెంట్ θ అంటే సో కాస్ అంటే ఏంటి మనకి, సో ఎడ్జసెంట్ బై ఆపోజిట్ హైపోటెన్యూస్.
సీకెండ్ అంటే ఏమైంది, దాని రెసిప్రోకల్ హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ ప్లస్ ఇక్కడ ట్యాన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్, అంతేనా, అంతే కదా. సో ఇక్కడ హైపోటెన్యూస్ ఎంత, √113K బై ఎడ్జసెంట్ ఎంత అమ్మా, ఇక్కడ ఏటాకి ఎడ్జసెంట్ 7K, ఓకేనా. ప్లస్ మళ్ళీ ట్యాన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కదా, ఆపోజిట్ ఎంత, థీటాకి ఆపోజిట్ 8K బై ఎడ్జసెంట్ ఎంత 7K. సో ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి డైరెక్ట్ కలిపేవచ్చు. సో డినామినేటర్ 7K, రెండు దగ్గర 7K ఉంది కాబట్టి ఈక్వల్. సో √113K ప్లస్ 8K. సో ఇప్పుడు ఈ రెండింటిలో K కామన్గా ఉంది కాబట్టి K కామన్గా తీస్తే √113 ప్లస్ 8 బై 7K. సో ఇప్పుడు K క్యాన్సిల్. సో ఇప్పుడు ఏమొస్తుంది, 8 ప్లస్ √113 బై 7. ఇది ఆన్సర్, దీని యొక్క ఆన్సర్, ఓకేనా. సో ఇది ఆన్సర్, ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ 11.1 ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం. సో లాస్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ అట్ బి, ఓకేనా. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ అట్ బి. సో రైట్ యాంగిల్ అట్ బి అన్నాడు కాబట్టి ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది. ఇఫ్ tan A is equal to √3, find the value of sin A cos C plus cos A sin C. So given tan A is equal to √3, okay. So tan A is equal to √3. సో ఇంకా ఏమి ఇచ్చాడు మనకి, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఇందులో రెండు సమ్ములు ఉన్నాయి మళ్ళీ. సో ఇక్కడ మనకి tan A is equal to √3 అనేది ఇవ్వడం జరిగింది కదా. సో మనకి మీకు ఆల్రెడీ ట్రిగనోమెట్రిక్ టేబుల్ డిస్కస్ చేయడం జరిగింది. సో tan A వాల్యూ ఎక్కడ √3 వస్తుంది, tan 60 దగ్గర వస్తుంది. అంటే ఇక్కడ tan A is equal to √3 ఎలా రాయొచ్చు, tan 60లో రాయాలి. ఎందుకంటే ఇక్కడ tan ఉంది కాబట్టి ఇక్కడ కూడా tan వచ్చి ఇక్కడ రాయాలి. tan ఇక్కడ √3 వాల్యూ ట్యాన్లో ఎప్పుడు వస్తుంది అంటే tan 60 దగ్గర √3 అనేది వస్తుంది, ఓకేనా. సో అందువల్ల √3ని tan 60గా రాయొచ్చు. ఇప్పుడు tan క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది, A is equal to 60 డిగ్రీ వచ్చింది. సో ఇక్కడ A is equal to 60 డిగ్రీ వచ్చింది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ని తీసుకుంటే 3 యాంగిల్స్ సమ్ అనేది ఎంత ఉండాలి. సో యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇక్కడ రాసుకోండి, ఆల్రెడీ వీ నో దట్. సో ఆల్రెడీ వీ నో దట్ మీకేం తెలుసు, యాంగిల్ సమ్ ఆఫ్ ఏ, సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180. సో యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ 180. ఇక్కడ యాంగిల్ A ఎంత ఉంది, 60 ఉంది. యాంగిల్ B, సో యాంగిల్ A 60 వచ్చేసింది కదా, యాంగిల్ B ఆల్రెడీ 90 అని చెప్పాడు వాడు. సో యాంగిల్ C కావాలి మనకి, ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇక్కడ 90 ప్లస్ 60 ఎంత, 150 ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180. సో మనకి యాంగిల్ C కావాలి కాబట్టి ఇక్కడికి వెళ్తే 180 మైనస్ 150 అవుతుంది. సో ఇప్పుడు యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ వస్తుంది. సో ఇప్పుడు యాంగిల్ C కూడా 30 డిగ్రీ, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు వాడు, ఫస్ట్ క్వశ్చన్, sin A cos C ప్లస్ cos A sin C అన్నాడు. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ఏ వాల్యూ ఎంత, sin 60. సో ఏ వాల్యూ అంటే sin 60 ప్లస్ C వాల్యూ ఎంత 30 అంటే cos 30 ప్లస్ cos A వాల్యూ 60 ప్లస్ sin C వాల్యూ అంటే ఇంటూ cos sin 60 ఇంటూ కదా, ఇంటూ sin 30, ఓకేనా. సో క్లియర్ చూడండి అమ్మ, sin A ఇంటూ cos C ఉంది. sin Aకి బదులుగా ఎంత వచ్చింది మనకి 60 డిగ్రీస్, Cకి బదులుగా 30 డిగ్రీస్ ప్లస్ cos Aకి బదులుగా ఎంత వచ్చింది 60, Cకి బదులుగా 30. సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, సో ఇప్పుడు ఇది మనం ఫైండ్ అవుట్ చేయమను. sin 60 వాల్యూ ఎంత మనకు తెలుసు ఆల్రెడీ, √3/2, అంతేనా. sin 60 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు √3/2. ఇక్కడ cos 30 వాల్యూ కూడా √3/2, ఓకేనా. ప్లస్ cos 60 వాల్యూ 1/2, sin 30 వాల్యూ ఆల్సో 1/2.
ఓకేనా. ఇప్పుడు క్లియర్గా ఏమవుతుంది 4 అవుతుంది. √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ 1 1 సార్ 1/2 2 సార్ 4. సో ఇక్కడ 3కి క్యాన్సిల్. సో ఇప్పుడు ఏమైంది డినామినేటర్ ఆల్తో 4 ఉంది రెండు దగ్గర. సో ఇప్పుడు 3 + 1 ఎంత 4. సో 4/4 ఈజ్ 1. సో ఆన్సర్ ఈజ్ 1. ఓకేనా. ఇలా చేయాలి. ఇందులో ఇంకా సెకండ్ వన్ ఉంది. సో సెకండ్ వన్ ఏమన్నాడు మనకి, సో cos A cos C మైనస్ sin A sin C. ఓకేనా. సో ఇక్కడ cos A అంటే ఎంత cos 60, cos C అంటే cos 30 మైనస్ sin A అంటే sin 60 ఇంటూ sin 30. సో ఇది కూడా మీకు ట్రిగనోమెట్రీ టేబుల్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏంటి cos 60 వాల్యూ ఎంత 1/2. టేబుల్ గుర్తుంటే నీకు చేయగలరు. సో sin 30 వాల్యూ ఎంత √3/2. అంతేనా, అంతేనే కదా. సో ఇప్పుడు మళ్ళీ sin 60 వాల్యూ ఎంత √3/2 ఇంటూ sin 30 వాల్యూ ఎంత 1/2. సో ఇప్పుడు ఏమైంది √3 × 1 √3/4 మైనస్ √3 × 1 √3/4. సో ఇప్పుడు డినామినేటర్ 4 √3 మైనస్ √3 0. సో ఆన్సర్ ఈజ్ 0. సో ఇది. సో దీంతో మనకి 11.1 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో 11.2 అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా.